నూతన సంవత్సర వేడుకలు అంటేనే విందు వినోదానికి పెట్టింది పేరు. న్యూ ఇయర్ మద్యం అమ్మకాల వివరాలు తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయి. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్లో 3805 కోట్ల మద్యం అమ్మకం కాగా గత ఏడాది డిసెంబర్ 31న 313 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డీలర్లు మద్యం సప్లైలో ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి వరకు వైన్స్ షాపులు నడిచాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శోభ, నూతన సంవత్సరం పురస్కరించుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం అమ్మకాలు కొంత తగ్గాయి. అయితే వీటికి గల కారణాలు ప్రధానంగా ప్రభుత్వం ఆంక్షలు విధించడం కావచ్చు, అలాగే ట్రాఫిక్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం కావచ్చు. పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఎఫెక్ట్ కూడా మద్యం అమ్మకాల పైన పడింది. అయితే న్యూ ఇయర్ వస్తుందంటేనే మద్యం అమ్మకాలకు విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. అయితే ఆ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మద్యాన్ని అటు లిక్కర్ని కావచ్చు, ఇటు బీర్లను కూడా షాప్ లెవెల్లో డంప్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అలాగే ఈ ఏడాది భారీగా ఈవెంట్స్ జరగడం, అలాగే పెద్ద ఎత్తున కూడా మద్యం అమ్మకాలు జరుగుతాయని భావించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా అంచనాలు బూమరంగ్ అయ్యాయి. ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున జనం నిర్వహించినప్పటికీ కూడా మద్యం మీద పెద్దగా గతంతో పోలిస్తే ఆసక్తి కనబరచలేదు. అయితే నిన్న 31 డిసెంబర్ రోజు జరిగినటువంటి అమ్మకాలు కావచ్చు, ఆ ఏడాది పొడుగున జరిగినటువంటి మద్యం అమ్మకాలు కావచ్చు, ఆ అమ్మకాలకు సంబంధించినటువంటి వివరాలను బెవరేజ్ కార్పొరేషన్ బయటపెట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇది కొంత తగ్గింది. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన 313 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా ఈ ఏడాది కేవలం 282 కోట్లు మాత్రమే మద్యం అమ్మకాలు జరిగాయి. పూర్తి స్థాయిలో కూడా 31 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు గండిపడిందని చెప్పుకోవాలి. దాంతో పోలిస్తే పూర్తి స్థాయిలో కూడా ఏడాది పొడుగున కంపేర్ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో డిసెంబర్లో ప్రత్యేకించి మనం పరిశీలిస్తే కనుక ఈ ఏడాది 3805 కోట్ల ఆదాయం రాగా 2023 డిసెంబర్లో 4292 కోట్ల ఆదాయం వచ్చింది. దాంతో కంపేర్ చేసినప్పటికీ కూడా దాదాపు 387 కోట్ల ఆదాయం తగ్గింది. ఈ మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రధానంగా దేనిపైన ఎఫెక్ట్ పడింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే ఈ అమ్మకాలపైన ఏమైనా ఎఫెక్ట్ పడిందా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? గతంతో పోలిస్తే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్లో ఉండేది. తెలంగాణతో కంపేర్ చేస్తే గనక రెగ్యులర్ బ్రాండ్స్ అయితే అందుబాటులో ఉండకపోయేది. అయితే ఈ ఏడాది కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన నేపథ్యంలో గతంలో పూర్వం ఉన్నటువంటి బ్రాండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మనతో పాటు మద్యం వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఏర్పడింది? గతంతో పోలిస్తే అంతకుముందుకు 2 ఇయర్స్ కంపేర్ చేస్తే కనుక ఏటేటా దాదాపు 15 to 20% ఇంక్రీజ్ అయ్యేది ఆదాయం, అలాగే అమ్మకాలు కూడా పెరిగేది. ఈ ఏడాది ఎందుకు తగ్గి ఉంటుంది? ఏంటి మీ అంచనాలు ఏంటి సార్? ఈ ఏడాది తగ్గడం మెయిన్ కారణం ఏంటంటే ఏపీ గవర్నమెంట్ అక్కడ చేంజ్ అయింది. అక్కడ కూడా ఇప్పుడు మాలాగే లిక్కర్ లైసెన్స్లు అన్నీ ఇచ్చేశారు. అక్కడ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. దానివల్ల ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అవన్నీ బాగా సిటీలో చాలా ఎఫెక్ట్ అయింది. అది ఈరోజు పేపర్లో న్యూస్లో కూడా చూస్తుంటారు. బాగా తాగిన వాళ్ళు రోడ్డు మీద వచ్చి తిరుగుతూ ఉంటే కేసులు బుక్ చేసి దానివల్ల కూడా కొంచెం సేల్స్ చాలా ఎఫెక్ట్ అయినాయి. ఓకే, అంటే గతంలో ఎక్కువగా లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్లో బీర్ల సేల్స్ ఎక్కువగా ఉండేది. ఈసారి లిక్కర్తో పోలిస్తే బీర్ల సేల్స్ కూడా కొంత తగ్గింది. ఏమై ఉండొచ్చు సార్?
సార్ మెయిన్ రీజన్ ఇదే సార్. ఏపీలో కూడా ఇప్పుడు మెయిన్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి అవైలబుల్. ఒకప్పుడేమో ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఆ సేల్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. ఇంకోటి సెకండ్స్ కూడా కొంచెం బాగా వస్తుంది సార్ అవుట్స్కట్స్లో అక్కడ ఇక్కడ. అది మ్యాక్సిమం ఎక్సైజ్ వాళ్ళు బాగానే కంట్రోల్ చేస్తున్నారు. కానీ మరి ఈ ఈవెంట్స్ అవన్నీ ఈసారి బాగానే ఓపెన్ చేశారు. అక్కడ కొంచెం సేల్ కూడా డైవర్ట్ అయింది సార్ మాది. ఓకే, ఓవరాల్గా ప్రధానంగా వారు చెప్తుంది ఏంటంటే పక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో అందుబాటులో ఉండేటటువంటి బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా అందుబాటులో ఉండడం ప్రధాన ఎఫెక్ట్గా చూడొచ్చు. దాంతోపాటుగానే ఈ ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, ట్రాఫిక్ సంబంధించినటువంటి కఠిన ఆంక్షలు నిర్వహించడం కూడా మరో కారణంగా చెప్తాను. సార్, మీ దృష్టికి వచ్చినటువంటి మద్యం అమ్మకాలు తగ్గడానికి గల కారణాలు ఏంటి సార్? మద్యం అమ్మడానికి కారణం ఒకటే అండి. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉండేవి కావు. ఇప్పుడు బాబు వచ్చిన తర్వాత అన్ని బ్రాండ్స్ అవైలబుల్ అయినాయి కాబట్టి అదొక సేల్ మనకు తెలంగాణలో ఎఫెక్ట్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మామూలుగా పార్టీ ఈవెంట్స్ కానీ గెస్ట్ హౌస్లలో, ఫామ్ హౌస్లలో జనరల్గా కూర్చుంటున్నారు అందరు. పబ్లిక్ ఓపెన్గా బయటకు రావట్లేదు. ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా పబ్లిక్ భయపడుతున్నారు. ఓకే, నిన్న ఏ టైంలో అంటే మద్యం షాపులకు కూడా కొంత రిలాక్సేషన్ ఇచ్చింది టైం పీరియడ్లో కావచ్చు. నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క వైన్ షాప్లో ఓపెన్ చేసేటటువంటి వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ ఎందుకు తగ్గాయి సార్? జనరల్గా మెయిన్ బిజినెస్ 7 to 11 ఉంటుంది. 11 తర్వాత 11:30 వరకు బాగానే ఫ్లో ఉంది. దాని తర్వాత తగ్గిపోయింది. టైం ఎక్కువ ఇచ్చినా కానీ పబ్లిక్ ఒక దగ్గర 11 తర్వాత సెట్ అయిపోతారు కాబట్టి బయటికి రాలేకపోతారు వాళ్ళు. ఓకే, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి బయటికి రారు ఆఫ్టర్ 11:30. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొంత సేల్స్ యథావిధిగా ఉన్నాయా సార్? లాస్ట్ టైంతో మీ షాప్కి ఏ విధమైనటువంటి అమ్మకాలు జరిగాయి? జనరల్గా ఒక 5% ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే. జనరల్గా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇంక్రీజ్ అయితే వస్తుంది. కానీ మీ ఎక్స్పెక్టేషన్ అయితే రాలేదు ఈ ఇయర్. జస్ట్ 5% వచ్చింది. మేము అనుకున్న ఒక 20% వస్తుంది అనుకున్నా కానీ రాలేదు ఈ ఇయర్. అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి వ్యాపారులకు కొంత ఎక్కువ అమౌంట్ అంటే 20% గ్రోత్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటుంటుంది. ఈ ఏడాది పెద్దగా అధికారులు ఏమైనా శ్రద్ధ తీసుకోలేదా ఏంటి? లేదు, వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు శ్రద్ధ. కానీ జనరల్గా పబ్లిక్ అంతా సెట్ అయిపోయినారు కాబట్టి, ప్లస్ పర్టికులర్లీ ఆంధ్రాకి ఆ సేల్ పడిపోయింది మనకు. అదే మెయిన్ రీజన్. ఓకే, అంటే జిల్లాల వ్యాప్తంగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క అమ్మకాల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకని సార్ ఓవరాల్గా? జనరల్గా చెప్పాను కదండి, మెయిన్ ప్రీమియం బ్రాండ్స్ ఉంటున్నాయి కదా, ఆ ప్రీమియం బ్రాండ్ సేల్ మొత్తం పడిపోయింది. జనరల్గా 31st రోజు ప్రీమియం కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఆ సేల్ అంతా ఆంధ్రాకి నుంచి వచ్చేది పోయింది ఈసారి. ఈ ఫామ్ హౌస్లో ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నటువంటి ఈవెంట్స్ కూడా ముందు రోజు 31st రోజు కాకుండా తర్వాత ముందు రోజే ఈ యొక్క లిక్కర్ అంతా డంప్ చేసుకోవడం కూడా ఒక కారణంగా. జనరల్గా ఫామ్ హౌస్ కానీ విల్లాస్లో కానీ ఎక్కడైనా కూర్చోటే కంపల్సరీ ఈవెంట్ పర్మిషన్ తీసుకొని కండక్ట్ చేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ తోటి ఈ ఇయర్ కొంచెం ఈవెంట్స్ తగ్గిపోయినాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ ఇయర్ ఈవెంట్స్ తగ్గిపోయినాయి. ఇది ప్రధానంగా మద్యం అమ్మకాలు తగ్గడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. వాటితో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మీద ఈ యొక్క భారం పడింది అనేది కూడా ప్రధానంగా మద్యం వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.